వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఈ చమురు సరఫరాకి ఆటంకం కలగడం, ఈ నేపథ్యంలో భారతదేశంలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్, గృహావసరాలు కాదండి, కమర్షియల్ సిలిండర్, దానికి ప్రస్తుతం ఉన్న ధర మీద 993 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ధర పెరిగింది. మే 1, 2026 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేసాయి. సో ప్రస్తుతం ఢిల్లీలో 3071 రూపాయల 50 పైసలు, హైదరాబాద్లో 3315 రూపాయలు, ముంబైలో 3046 రూపాయల 50 పైసలుగా ఈ ధరలు రికార్డ్ అయి ఉన్నాయి. అలాగే 14 కేజీల సిలిండర్లు ఏదైతే గృహావసరాలకు ఉందో దాని మీద ఎటువంటి మార్పు అయితే ప్రస్తుతానికి లేదు. కానీ రానున్న రోజుల్లో వాటి మీద కూడా ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎంత అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే హైదరాబాద్లో 965 రూపాయలు ఉంది, ఢిల్లీలో 913, ముంబైలో 912, విజయవాడలో 937 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలు ఉందనుకుందాం. ఎందుకంటే వచ్చి డెలివరీ ఛార్జీలు 20 రూపాయలు అలాగే తీసుకుంటారు, 20-30 అంత కలుపుకుని 1000 రూపాయలు పర్ సిలిండర్ అనేది మనకుంది. కమర్షియల్ వచ్చేసి 3000 రూపాయల పైన, 3300 ఉంది. ఈ 200 రూపాయలు ఇప్పుడు ఈ కమర్షియల్ సిలిండర్ అయితే 1000 రూపాయలు పెంచారు. డొమెస్టిక్ అయితే దాదాపుగా 200 నుంచి 300 పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది ట్రేడ్ మార్కెట్ అంచనా. మొత్తానికి ఇదైతే ఖచ్చితంగా ప్రజలకి వాతనే చెప్పాలి, కమర్షియల్ది అయినా సరే, గృహావసరాలతో పక్కన పెడితే. ఎందుకంటే ఈ టిఫిన్ సెంటర్లు కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, టీ బడ్డీలు కానీ, కమర్షియల్ సిలిండర్లు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ వ్యాపారానికి అది ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. ఎందుకంటే ఒక 30 రూపాయలకి దొరికేటువంటి ప్లేట్ ఇడ్లీ రోడ్డు మీద సాధారణంగా ఇక నుంచి అది 50 రూపాయలు అయింది, 60 రూపాయలు కూడా కొన్ని చోట్ల అవుతుంది. టిఫిన్ రేట్లన్నిటికీ కూడా అడిషనల్గా 10 రూపాయలు మినిమం 10 రూపాయలు గ్యాస్ ఛార్జ్ అని చెప్పి పెట్టేశారు. నెల రోజుల నుంచే పెట్టారు, అప్పటికి ఇంకా ధర పెరగలేదు. కానీ బయట మార్కెట్లో బ్లాక్లో కమర్షియల్ సిలిండర్ వచ్చేసి 6000 రూపాయలకు అమ్ముతున్నారు. అది కూడా జరుగుతుంది. సో ఈ పౌర సరఫరాల వాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళి దానికి సంబంధించినటువంటి సెర్చ్ అవన్నీ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. అనేకం శ్మశానాల్లోనూ, లేదు అంటే పశువుల కొట్టాల్లోనూ, కొన్ని చోట్ల అబాండెంట్ గొడౌన్స్లోనూ దాచిపెట్టి మరీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజల నుంచి దోచుకోవాలి అనుకునేటువంటి దుర్మార్గులు ఈ పాండమిక్ లాంటి సిచ్యువేషన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఎలా అయినా లూటీ చేయాలి, అందులోనే సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల దొరుకుతున్నారు, కొన్ని చోట్ల దొరకట్లేదు. వ్యాపారం ఆగిపోతే పరువు పోతుంది, ఎలాగైనా నడిపించాలి అనుకునేటువంటి వాళ్ళు బ్లాక్లో అయినా సరే వెళ్ళి 6000 రూపాయలు కొంటున్నారు. కొంతమంది ఉన్న వ్యాపారాలను ఆపేసుకుంటున్నారు. ఒక వ్యాపారం ఆగిపోవడం అంటే, సపోజ్ ఒక చిన్నపాటి హోటల్ ఆగిపోవడం అంటే దాదాపు ఒక 5 కుటుంబాలు రోడ్డున పడ్డట్టే. 5 కుటుంబాలు. ఆ హోటల్ ఓనరు, ఆ హోటల్లో పనిచేసేటువంటి వంట వాళ్ళు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, ఎవరైనా సరే ఆ సిబ్బంది కనీసం ఒక 10 మంది ఉంటారనుకుంటే ఆ 10 మంది కూడా రోడ్డున పడ్డట్టే. అట్ ద సేమ్ టైం ఈ 10 మంది మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీస్, ఈ 10 మంది ఊరికే ఉండరుగా, వీళ్ళు కూడా వచ్చే జీతంతో వెళ్ళి పప్పు ఉప్పు కొనుక్కుంటారు, అన్నీ చేస్తారుగా. సో వీళ్ళు ఇప్పుడు కొనడానికి కూడా లేనటువంటి పరిస్థితి. సో వీళ్ళ దగ్గర నుంచి వ్యాపారం రాక మిగతా ఏవైతే వీళ్ళు ఆధారపడినటువంటి ఉన్నాయో అవి కూడా కాస్త కుదేలైనట్టే. ఈ రకంగా ఈ నష్టం అనేటువంటిది ఎలా ఉంది అంటే ఇది ప్రజలకి వాత మాత్రమే కాదు, ఇండస్ట్రీకి కూడా ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. సో మధ్యప్రాచ్యంలో ఎప్పుడైతే మనకి ఈ యుద్ధం మొత్తం కంట్రోల్ అవుతుందో, హర్ముజ్ నుంచి ఎప్పుడైతే మళ్ళీ రవాణా అంతా సాగుతుందో, అలాగే కొత్త దేశాలతోటి ఎప్పుడైతే, ఎందుకంటే మనం 85% దిగుమతుల మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే అవన్నీ మళ్ళీ రీస్ట్రక్చర్ అవుతాయో అప్పుడే ధరలు కూడా కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడున్నటువంటి పరిస్థితికి 1000 రూపాయలు పెంచారు, రేపన్న రోజు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధరలు పెరిగాయి అంటే కమర్షియల్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి మళ్ళీ పెరగకపోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ పాయింట్లో డొమెస్టిక్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది, ఫ్యూయల్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కటి కూడా ధరలు అనేవి పెరుగుతాయి. కానీ వచ్చే ఆదాయం మాత్రం ఎక్కడా పెరగట్లేదు. ఎవరికైనా సరే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిణామమే. సో దానికి రెమెడీస్ ఏంటి, మరి ఏం తీసుకోవాలి ప్రికాషన్స్ ఇది అంటే, ఎలక్ట్రికల్ స్టవ్స్, ఇండక్షన్ స్టవ్స్ వాడండి అని చెప్తున్నారు. కొంతమంది కట్టెల పొయ్యిలు బెటర్, మళ్ళీ మనకి ఇంకేం అవసరం లేదని వాళ్ళు ఇలా రకరకాల
సిచ్యువేషన్స్ అనేవి నడుస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వాలు దీనికి త్వరితగతిన స్పందించి మరి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ధరల స్థిరీకరణ అనేది ఉంటుంది, లేదంటే పెరుగుతూ పోయింది అంటే చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భమే ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరుగుతుంది. తద్వారా భారత ఆర్థిక పరిపుష్టికి కాస్త నష్టం ఏర్పడుతుంది అనేది మాత్రం ట్రేడ్ వర్గాల అంచనా. చూద్దాం ప్రభుత్వం మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, డొమెస్టిక్ మీద పెంచకుండా పెట్రోల్ ధరలు పెరగకుండా ఏమైనా చర్యలు చేపడుతుందా, తద్వారా మొత్తం అందరికీ కూడా కాస్త ఊరటనిచ్చేటువంటి పరిస్థితి కల్పిస్తుందా అనేది ఎదురు చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.